హాయ్ స్టూడెంట్, నైన్త్ క్లాస్ కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 2 పేపర్ ఇది క్లియర్ గా చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్ పేపర్. పబ్లిక్ పర్పస్ కోసం మా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నాము. తెలుగు పేపర్ ఇది క్లియర్ గా చూడండి. నైన్త్ క్లాస్ కి సంబంధించి మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. సమయం వచ్చేసి 3 hours 15 minutes వరకు ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. దీంట్లో సెక్షన్ 1 లో అవగాహన ప్రతిస్పందన అని 32 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూడండి. 1 into 8 = 8 మార్క్స్ కి పద్యం ఇస్తారు, ప్రశ్నలు ఇస్తారు. క్లియర్ గా చూడండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ పద్యం ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు, ఏదైనా చాయిస్ మీద రాయొచ్చు. క్లియర్ గా చూసుకోండి. 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8 మార్క్స్ ఇచ్చిన ప్రశ్నలకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ ఇచ్చి ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ రాయమంటారు. 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సేమ్ సంఘటన శోధన సమగ్ర గురించి అడిగాడు. క్లియర్ గా చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మార్క్స్ అయితే చాయిస్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూడండి. వెరీ ఇంపార్టెంట్ పేపర్. పబ్లిక్ పేపర్ సారీ 9th క్లాస్ కి సంబంధించి ఫైనల్ పేపర్ ఇది. క్లియర్ గా చూడండి. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 పేపరు. సెక్షన్ 2 వచ్చేసరికి 3 into 4 = 12 మార్క్స్ ఉంటుంది. 4-5 వాక్యాల్లో రాయమంటారు. 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 3 into 8 = 24 మార్క్స్ ఉంటుంది. 8-10 వాక్యాల్లో రాయమంటారు. చాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి గ్రామర్ పార్ట్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. 32 మార్క్స్ ఉంటుంది. 9 into 2 = 18 మార్క్స్ ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 1 మార్క్ క్వశ్చన్. అర్థాన్ని గీతగీసిన పదాలకు అర్థాలు రాయడం, పర్యాయ పదాలు రాయడం. క్లియర్ గా చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ పర్పస్ కోసం. 1 మార్క్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 9th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్ 2 పేపర్ ఇది. క్లియర్ గా చూడండి. Please like, share, subscribe my channel.